హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అనేది అయిపోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక రాబిన్ హుడ్ అండి, మార్చ్ 28 మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్తో పాటు రిలీజ్ అయిందండి మూవీ. నితిన్ గారు, శ్రీలీలాది, భీష్మ డైరెక్టర్తో రిలీజ్ అయింది. భీష్మ డైరెక్టర్ అండి, ఈ మూవీ డైరెక్టర్ కూడా. ఇక రాబిన్ హుడ్ మూవీ చూడడం జరిగిందండి. ఏమంటారు, ఇక రొటీన్గా ఇప్పట్లో కామన్ అయిపోయింది. కామెడీ ఉండి లాజిక్స్ అనేవి లేకుండా మూవీస్ అని చాలా రిలీజ్ అవుతున్నాయి. అదే తీరులో ఇది కూడా అట్లాగే ఉందండి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే పర్లేదండి, అక్కడక్కడ రాజేంద్ర ప్రసాద్ గారిది, వెన్నెల కిషోర్ గారిది కామెడీస్ అనేవి కొంచెం బాగున్నాయి. మరీ కొన్ని అయితే రాడ్ కామెడీస్ ఉన్నాయండి, కొన్ని అయితే నవ్వాలా అని ఆలోచించి నవ్వాల్సి వస్తుంది. అలాంటి సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఎటో వెళ్ళిపోయిందండి. ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లో ఫుల్ ఎంత ఉండదు. మెయిన్ మన పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన డైరెక్ట్ కనపడకుండా సెకండ్ హాఫ్ ఎండింగ్లో వచ్చేస్తాడు క్లైమాక్స్లో. అదేంటో అర్థం కాదు, మంచి రోల్ పడిందేమో అనుకున్నాను ఆయనకి. ఇక సెకండ్ హాఫ్ ఎండింగ్లో వచ్చేస్తాడు డైరెక్ట్ అయినా అదేంటో లాజిక్ అర్థం కాలేదు. ఓవరాల్గా స్టోరీ అయితే ఏం లేదండి. హీరో ఒక అనాథాశ్రమంలో ఉంటారు. ఇక అనాథాశ్రమాన్ని నడిపించడానికి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇక ఆ దొంగతనాన్ని మానేసిందా లేదా, ఫారెన్ నుంచి మనకి పెద్ద బిలియనేర్ కూతురు శ్రీలీల వస్తుంది. ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లెక్క వీళ్ళు వెళ్తారు. ఇక శ్రీలీల ఎందుకు వచ్చింది, శ్రీలీలని కాపాడా, ఈయన దొంగతనాలు ఎందుకు మానేశాడు, దానికి కారణం ఏంటి అని చెప్పేది ఇంకా ఫర్దర్గా స్టోరీ అండి. ఇదే స్టోరీ అండి. ఇంకా ఓవరాల్గా ప్లస్ పాయింట్ చూసుకుంటే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అండి, కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇక ఇంకా ప్లస్ పాయింట్ చూసుకుంటే నితిన్ గారి యాక్టింగ్ బాగుంది, కానీ స్టోరీ సెలెక్షన్ అయితే దొబ్బిందండి ఈసారి కూడా. చాలా ఎక్స్పెక్ట్ చేసిన అండి. రాబిన్ హుడ్ చాలా రోజు షూటింగ్ జరుగుతుంది కదా, చాలా ఎక్స్పెక్ట్ చేసిన మూవీ గురించి. ఇక మైనస్ పాయింట్స్ అంటారా, కరెక్ట్గా సీన్ టు సీన్ కనెక్షన్ అనేది లేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో పడ్డ క్యారెక్టర్స్ ఫుల్ లెంత్ రోల్ సెకండ్ హాఫ్లో లేవేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో బాగుంది కొంచెం కామెడీ, సెకండ్ హాఫ్లో మరీ రాడ్ కామెడీ ఏమో అనిపించిందండి. ఇక ఇంకొక పాజిటివ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, ప్రొడక్షన్ లెవెల్ రిచ్గా ఉంది, కెమెరా వర్క్ బాగా చేస్తారండి విలేజ్లో కూడా. దీంట్లో మనకి ఆదిపురుషులో హనుమాన్ క్యారెక్టర్ ఉన్న ఆయన విలన్ అండి. ఆయన కూడా విలనా లేదా అని అర్థం కాలేదు, అక్కడక్కడ వస్తాడు, అక్కడక్కడ పోతూ ఉంటాడు. అబ్బాయి క్లైమాక్స్ అయితే ఇల్లాజికల్ క్లైమాక్స్ అండి. అది ఒక తోప్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మరీ అట్లా చేస్తున్నాను అనుకోలేదు. ఇల్లాజికల్ క్లైమాక్స్ అండి అదైతే. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, ఒక్క అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఒకటి మీకు తెలిసింది, అది ఒక్కటి వదిలేసుకున్న మిగతా అడల్ట్ కంటెంట్ అని ఏం లేదండి. చూసుకోవచ్చు, ఫ్యామిలీతో వచ్చే సినిమాని. ఇక సాటర్డే సండే ఉంటాయి కదా వీక్ ఆఫ్స్, చూసి ఒకసారి ఎంజాయ్ చేయండి. చూడండి సినిమా ఎలా ఉందో కమెంట్ చేయండి, చూసిన వాళ్ళు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక చూద్దాం ఫర్దర్గా. ఇక నేను ఎన్పురాన్ L2 లూసిఫర్ 2 మూవీ రివ్యూలు అనేది నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తానండి. ఇక అలాగే మనకి సికందర్ తెలుగులో ఉంది కదండి, అది కూడా నేను రేపు ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తానండి. ఇక ఇలాంటి వీడియోస్ అన్నీ ఫర్దర్గా మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.